అంజు పాప, ఎలా ఉన్నావమ్మా? బాగున్నాను అంకుల్, మీరెలా ఉన్నారు? నేను బాగున్నానమ్మా. అంకుల్, రేపు నా బర్త్డే ఉంది. ఓ, మీరు పొద్దున్నే వచ్చేసేయండి. అవునా? సరేనమ్మా, పొద్దున్నే వచ్చేస్తాను. త్వరగా వచ్చేయండి అంకుల్. మనోహరి ఆంటీ, నానమ్మ మీరు వస్తే ఒకసారి మిమ్మల్ని కలవమని చెప్పారు. సరే. అమ్మా అంజు, మనోహర్ ఆంటీ కూడా అక్కడే ఉందమ్మా. ఒకసారి ఆంటీకి ఫోన్ ఇవ్వవా? హలో చెప్తాను. సరే అంకుల్. ఆంటీ, ఏంటి? అంకుల్ మీతో మాట్లాడతారంట. వద్దంజు. మాట్లాడండి ఆంటీ. హలో మనోహరి, అంజలి బర్త్డే నీ డెత్ డేగా మారబోతుంది. లేదా నీ కలలు కళ్ళ ముందే కూలిపోయే డేగా మారబోతుంది. ఏం మాట్లాడుతున్నావు? నాకు ఓపిక నశించిపోయింది మనోహరే. నా దగ్గర ఎక్కువ సమయం లేదు. నేను దుర్గను తీసుకుని వెంటనే కోల్కతా వెళ్ళిపోవాలి. దుర్గ ఉంటేనే నాకు ఎంతో విలువైనవి నేను కాపాడుకోగలను. రేపు అంజలి బర్త్డేలో నా దుర్గ ఎక్కడుందో చెప్పాలి. లేదంటే నిజమంతా నేను అమరేంద్రకి చెప్పేస్తా. రణ్వీర్, ప్లీజ్ నేను చెప్పేది ఒకసారి విను. నువ్వు చెప్పాల్సింది నేను చెప్పా. ఇంక నువ్వు దుర్గ ఎక్కడుందో చెప్పను అంటే చెప్పాల్సిన చోట చెప్పాల్సిన విషయాలన్నీ చెప్పాల్సిన వాళ్ళకి చెప్తాను. అది కాదు రణ్వీర్. ఉంటా. అరుంధతిని బంధించడానికి ఇదేం మంచి సమయం. దానికి శక్తులొచ్చిన సంతోషంలో కూతురు బర్త్డే సెలబ్రేషన్లో ఖచ్చితంగా ఉంటుంది. అప్పుడది ఆ గౌరా చెప్పిన పౌడర్ ముట్టుకునేలా చేయొచ్చు. కానీ నా ప్రాణానికి ఈ రణ్వీర్ ఒక టెన్షన్ పెట్టాడే. వాడి కూతురు వివరాలు చెప్తే కానీ నన్ను వదలడే. చెప్పడానికి అదెక్కడుందో నాకు తెలిసి చావలేదు. ఏదో ఒకటి చేసి రణ్వీర్ని అమర్కి నిజం చెప్పకుండా ఆపాలి. మనోహరి, షో గౌరా, గౌరా, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? పిచ్చిగాని పుట్టిందా? అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఎవరైనా చూస్తే? నేను లోపలికి రావాలి మనోహరి. ఎందుకు? అమ్మరు చేతిలో చావడానికా? నేను లోపలికి రావాలి. నీకు చెప్తుంది అర్థం కావడం లేదా? అయ్యో, ఇంట్లో ఎవరు చూసినా నువ్వు నేను ఇద్దరం దొరికిపోతాం. ఏదో పౌడర్ ఇస్తానన్నావు కదా, ఇచ్చేసి వెళ్ళిపో. మిగతాది నేను చూసుకుంటాను. నేను లోపలికి రావాలి మనోహరి. చెప్పేది నీకే గౌరా. ఓ సరే, డోర్ తీస్తా. నాకు నీకెవరో పిచ్చి పట్టిందా? అమర్ కానీ నిన్నిక్కడ చూస్తే నీతో పాటు నా ప్రాణాలు కూడా తీసేస్తాడు. ఆ పౌడర్ ఏదో ఇచ్చేసి త్వరగా వెళ్ళు. నేను వెళితే ఆత్మని బంధించడం కష్టమవుతుంది మనోహరి. ప్రతిసారిలానే ఈసారి కూడా ఆత్మ తప్పించుకుంటుంది. మనం ఆత్మకి ఎక్కువ సమయం ఇస్తే దానికున్న శక్తులతో సులువుగా తప్పించుకుంటుంది.
అందుకే ఆత్మని కట్టడి చేసిన వెంటనే బంధనం చెయ్యాలి. అంటే నేనిక్కడే ఉండాలి. ఏ గోరా, నిన్ను ఇంట్లో వాళ్ళు ఎవరు చూసినా సరే ఈసారి అడగడాలు అనుమానపడ్డాలు ఉండవు. అమర్ నిజం తెలుసుకొని మనిద్దరిని చంపేస్తాడు. ఈ పొడి ఆత్మ ముట్టుకునే వరకు ఈ గదిలోకి ఎవరు రాకుండా చూసుకో. ఆత్మను బంధించిన మరుక్షణం నేను ఎవరి కంటా పడకుండా ఈ ఇంట్లోంచి వెళ్ళిపోతా. అసలే ఇవాళ ఆ పొట్టిదాని పుట్టినరోజు. ఇల్లంతా జనాలుంటారు. పైగా నా ప్రాణానికి ఆ రణ్వీర్ కూడా వస్తున్నాడు. ఆలోచించుకో మనోహరి. ఇవాళ నేను అనుకున్నది కానీ జరిగితే ఇక నీకు ఏ భయాలు ఉండవు. మనల్ని భయపెట్టేవాళ్ళు ఈ భూమండలంలోనే ఉండరు. ఈ ఒక్కసారి తెగిస్తే నీకు ఇక తిరుగుండదు మనోహరి. సరే, ఈ రూమ్లోకి ఎవరూ రాకుండా నేను చూసుకుంటాను. కానీ అరుంధతికి నువ్విక్కడే ఉన్నావనే అనుమానం వస్తే మాత్రం అది అందరినీ గదిలోకి తీసుకొచ్చి నిన్ను పట్టించేస్తుంది. నీకా భయం అవసరం లేదు. ఆత్మకి స్పర్శ వచ్చిందేమో కానీ మనోనేత్రం లేదు.